లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటిది చేసేటప్పుడు జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నది స్టూడెంట్స్ ప్రెషర్ బిల్డ్ అయిపోతూ ఉంటుంది. సో దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి సార్? యా, ఇక్కడ మనం ఏంటంటే సోషల్ ఆస్పెక్ట్ కూడా ఒకటి చూడాలి. జనరల్గా ప్రిపరేషన్కి వచ్చే వాళ్ళు వెరీ ఎర్లీ టెండర్ ఏజ్ అంటే 21, 22 కనిపిస్తుంది. ఇక కొంచెం లేట్ అంటే 25+, 26లో వస్తారు. నిజానికి ఇక్కడ కొన్ని సోషల్ అబ్లిగేషన్స్ కూడా ఉంటాయి, ఆ ఇన్స్టిట్యూషన్ లైక్ మ్యారేజ్ లాంటిది. రెండవది వచ్చే వరకు ఏంటంటే అదే ఏజ్లో కొంతమంది పిల్లలు వేరే దగ్గర మంచి జాబ్ చేస్తూ ఉంటున్నది ఒక ప్రెషర్ ఉంటుంది. కానీ నువ్వు ఒక గోల్, ఒక పర్పస్ కోసం వచ్చినావు. ఆ గోల్ రీచ్ అవ్వడం కోసమే నువ్వు ప్రయత్నం చేసేటట్లుంటేనే ఇక్కడికి రావాలి. కానీ ఇది కూడా ఇంజనీరింగ్లో 5th ఇయర్ లాగా ఫీల్ అయ్యి రావడమో, గ్రాడ్యుయేషన్ తర్వాత 1 or 2 yearsలో అడిషనల్ కోర్స్ లాగా మాత్రం దీనికి రావద్దు. నీకు సొసైటీ పట్ల కొంత రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది, దాన్ని నేను ఫుల్ఫిల్ చేయగలగాలి అనుకొని ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫీల్డ్లోకి రావాలి. డబ్బుల కోసమో లేకపోతే ఓన్లీ సోషల్ ఏమంటుంది దాన్ని స్టేటస్ కోసమో అనే కాకుండా ఒక పర్పస్ఫుల్గా వచ్చినప్పుడు నీకు ప్రెషర్స్ అనేటివి ఉన్నా కూడా నీకు తగ్గించే అవకాశం పెరుగుతుంది. ఎందుకంటే దేంట్లో ప్రెషర్ ఉండదు చెప్పండి. మీరు ఆల్రెడీ 50 lakhs ప్యాకేజ్లో ఉన్నారనుకుందాం, మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నారు, అప్పుడు ప్రెషర్ ఉండదు. అక్కడైనా ఉంటుంది కదా, దీనికంటే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. కాదు ఇక్కడ సక్సెస్ ఉంటుందా లేదా అన్నది కాదు, సక్సెస్ చాలా తక్కువ ఉంటుంది, 0.1% నేను చెప్పేది. కానీ మీరు ఈ ప్రిపరేషన్ కోసం స్పెండ్ చేసిన టైం అనేది ఉంటుంది, అక్వైర్ చేసిన నాలెడ్జ్ ఉంటుంది చూడు, రేపు మిగతా ఏ రంగంలోకి మీరు వెళ్ళినా మీరు ఎలివేటెడ్గా ఉంటారు. చాలామంది పిల్లలు ఇక్కడ జాబ్ రానప్పుడు బయటికి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇప్పుడు జనరల్గా ఉండే దాంట్లో చేస్తే కూడా వీళ్ళు తొందరగా టీమ్ లీడర్లు కూడా అవుతున్నారు. వీళ్ళ లాంగ్వేజ్ బాగుంటుంది, థాట్ ప్రాసెస్ బాగుంటుంది, ఆల్రెడీ సోషల్ సైన్సెస్లో కొంత గ్రిప్ వచ్చి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు హ్యూమనిటేరియన్ అప్రోచ్ అనేది ఒకటి వచ్చినప్పుడు డెఫినెట్గానే ఒక గుడ్ సిటిజన్ కూడా ఎమర్జ్ అయ్యే అవకాశం వస్తుంది కదా. అది సో ప్రెషర్ అనే విషయాన్ని మనం తీసుకుంటున్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఉంటాయి, ప్రతి రంగంలో ఉన్నట్లు ఇక్కడ కూడా మనకు కొంత ప్రెషర్ అనేది ఉంటుంది. కానీ దానికోసం మనం రకరకాల టెక్నిక్స్ ఈ మధ్యకాలంలో చెప్తూనే ఉన్నాం, మెడిటేషన్ ఇదో అదో అని చెప్తూనే ఉన్నాం. సో అవన్నీ మనం ప్రాక్టీస్ చేయాల్సి అనేది జనరల్గా వస్తుంది. అంటే చెప్పడానికి కొంత సులభంగా ఉన్నా పర్సనల్గానే వాడు ఫేస్ చేయగలిగిన ఒక మెంటల్ స్టేటస్ అనేది ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ మీరు గుర్తుంచుకోండి, మీరు డిప్యూటీ తహసీల్దార్ అయినా కూడా తక్కువలో తక్కువ మీరు ఒక 4 లక్షల మంది ప్రజలకు మీరు రెస్పాన్సిబిలిటీ అయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. పోనీ వర్స్ట్ కేసు కనీసం 1 లక్ష మంది కన్నా మీరు రెస్పాన్సిబిలిటీ అంటే యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ద మండల్ కొన్నిసార్లు. సో అది మీరు బేర్ చేయగలిగినంత ప్రెషర్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యేది ఒకటి మీకు వస్తుంది. అంటే ఇవన్నీ ప్రాక్టికల్గా మనం ఊహించుకోవాలి. నేను రేపు 1 లక్ష మందిని అడ్రస్ చేయబోతున్నా, రేపు 1 లక్ష మంది రెస్పాన్సిబిలిటీస్ నాకు ఉంటాయి, రేపు ఇంకా ఇన్ని లక్షల మందికి నేను ఉంటుంది. అది ఒక రకమైన ప్రెషరే. నిజంగా ప్రిపరేషన్లో ఇంత సిలబస్ పెట్టడం బహుశా ఇలాంటివన్నీ కూడా ఓవర్కమ్ కావడానికే అనిపిస్తుంది కొన్నిసార్లు. సో దాన్ని మనం టైం టు టైం అనేది ఎప్పుడెప్పుడే యూజ్ చేసుకుంటూ ఉంటే తప్ప ముందుకు పోవాలి. అదేవిధంగా ఇప్పుడు మెంటర్స్ ఉంటారు, వీళ్ళతో డిస్కస్ చేయడం వల్ల డెఫినెట్లీ మీకంటే వాళ్ళు ఎల్డర్, మీకంటే వాళ్ళు సీనియర్ కాబట్టి ఇప్పుడు సార్ వాళ్ళని ఎవరిని కలిసినా కూడా వాళ్ళు డెఫినెట్గా మీకు ఏదో ఒక సజెషన్ మాత్రం చెప్పే అవకాశం పెరుగుతుంది. అలా కాకుండా నీలో నీవే పెంచుకోవడం వల్ల మాత్రం నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది.